Hey guys, welcome back to my channel, Discuss Kitchen. సో ఈరోజైతే కొత్త రెసిపీతో అయితే నేను ముందుకు వచ్చేసాను. అది ఏంటో కాదు, అందరికి ఇష్టమైన చికెన్ కర్రీ అన్నమాట. సో ఐ థింక్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ చికెన్ లవర్స్. సో ఇట్స్ కెన్ డూ వీడియో. నేను ఆల్రెడీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసి పెట్టుకునండి. అండ్ నెక్స్ట్ నేను వేసేటప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. చెక్ ఇట్ అవుట్. సో ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్, బిర్యానీ లీఫ్, చెక్క, లవంగ అండ్ ఇలాచి, జీరా అండ్ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ వేసుకున్నాక అది గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనము అది వేయించుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు అన్నప్పుడు మనం మూత పెట్టుకోవాలి. సో నేను ఆనియన్స్ అనేది చిన్నగా కట్ చేసుకున్నాను. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, మీ ఇష్టం. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ 1 kgకి 1.5 స్పూన్ తీసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్. మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ అనేది యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మనము పైనుంచి కిందకి మంచిగా మిక్స్ చేసుకోండి. అంటే మనం జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ అన్నీ వేసాం కదా. సో అవన్నీ చికెన్కి కొంచెం మిక్స్ అయ్యేటట్టు పైన తోటి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 minutes అనేది వదిలేయండి. 5 minutes వదిలేసాక మనకు ముక్క ఉడికిందో లేదో మనకు తెలుస్తుంది. కట్ పీస్. సో దాని తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టుకోండి. ఇక్కడ నేను ఉప్పు, పసుపు ఎందుకు తక్కువ వేస్తున్నాను అంటే ఆల్రెడీ నేను చికెన్ కడిగేటప్పుడు ఉప్పు, పసుపు వేసి 2 సార్లు కడుగుతాను కాబట్టి సో ఇక్కడ నేను ఉప్పు, పసుపు అనేది తక్కువగా తీసుకుంటున్నాను. సో మనం ఉప్పు, పసుపు కడిగిన ఉప్పు, పసుపుతో కడగడం కారణం ఎందుకు అంటే మనకు ఆ రా స్మెల్ అనేది పోతుంది. సో అందుకే ఉప్పు, పసుపు కడుగుతాను. అండ్ నెక్స్ట్ మళ్ళా మూత ఓపెన్ చేసి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ కారం, కొరియాండర్ పౌడర్, పెప్పర్, ఇంకేమంటారు గరం మసాలా, ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. నేను చికెన్ మసాలాలు వేసుకోండి, అది మీ చాయిస్. అయితే చికెన్ మసాలా వేసుకోండి. సో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 1 minute మూత పెట్టుకోండి. సో మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మంచిగా ఆ చికెన్ అనేది అటు మోర్ గ్రేవీగా కాకుండా మరీ డ్రైగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోండి. సో నేను మీకు చూపిస్తున్నట్టు సో చూపిస్తున్నట్టు మీరు చూసుకొని అండ్ నౌ you again mix and add coriander and curry leaf, then the real taste adds అన్నమాట. మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో మనం చేసుకున్న చికెన్ కర్రీ అలా తీసుకొని మంచిగా తింటూ ఉంటే ఇట్స్ రియలీ 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 గుడ్. సో మీరు ట్రై చేసి నాకు కింద కామెంట్స్ సెక్షన్లో తెలియచేయండి. If you guys like this video, please do like, share, comment and subscribe to my channel. Thank you guys. Bye bye.